మనసులో తెలియాలి కానీ ఏముంది చెప్పు. ఈ రోజులో పొలం లేదులే. అలాగే కళాకారులు కళాభిమానులు ఈ గ్రామ వాస్తులైనటువంటి సూర్యటి శ్రీనివాసరావు గారండి మా ట్రూప్ రాష్ట్రీస్తూ ఒక 100 రూపాయలు కనుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని మరి కోరుకుంటున్నాం. చెప్పు అయితే అమ్మాయి వాళ్ళ కులం మంద కులం కులం ఏదేమైనా అమ్మాయిని చేసుకోకరా అన్నారమ్మా. అమ్మాయిని గౌరవంగా ప్రేమించి అమ్మాయి చాలా అందగట్టే. అలాగే కళాకారులు కళాభిమానులు చుక్కా శ్రీరాములు గారండి మా ట్రూప్ రాష్ట్రీస్తూ ఒక 50 రూపాయలు కనుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని మరి కోరుకుంటున్నాం. వారి శుభాంజలి. చైతే అమ్మాయి ఏంటా అమ్మాయిని గౌరవంగా ప్రేమించాను. చాలా అందగత్తే. అబ్బా కల్లి రూపు ఒరే అందగత్తన్నా ఎర్రి సూపు కళ్ళు. ఇది మా ఆవిడ, అది మా ఆవిడ, నా భజ మీద ఆవిడ, మా ఇంటి ముందు సావిడి. ఇది నా పిల్లవా, ఇది నా పిల్లవా, అది నా పిల్లవా, నా పక్కన బల్లి. అందుకే దాని చూసి వెళ్తే ఇయ్యాలమ్మా మిఠాయి పళ్ళు. తినడానికి ఏడుగు, తిరగడానికి గాలుగు. పడుకోక అనుకో పని అయిపోద్ది. లక్షలు వేసింది అనుకో. అలా తాగుడు ప్రేమించావు. మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు. మీ ఇద్దరు లేచిపోయావు. బట్టలుండ చెట్టులుండ పుట్టలుండ తిరిగి రత్నాలంటే పిల్లలకి అన్నావు. మా అమ్మకి నాన్న కనికరం వచ్చి మమ్మల్ని ఒప్పించి చాలా దేవస్థానంలో పెళ్లి చేశారు. మళ్ళీ 2సారి పెళ్లి చేశారు. నీకు అలా పెళ్లి అయిందా? లేదయ్యా, నా తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని నేను పెళ్లి చేసుకున్నావు. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన డాక్టర్. యూస్లెస్ పిల్ల. మీ ఆయన డాక్టర్ అయితే నీకెందుకు ఈ బాధలో? వెళ్ళి మా ఆయన డాక్టర్ అయితే నేను యాక్టర్ కాకూడదా? నువ్వు ఆయనకి 1 లక్షలు చేకొస్తుంది. అక్కడ డబ్బుతో పని కదా. కలంటే ఆ నటరాజ స్వామి అనుగ్రహంతో వచ్చేది. ఏ జన్మలో ఎప్పుడు చేసుకున్నామో ఈ జన్మలో మనం ముఖం మీద రంగేసుకుని కాళ్ళ గజ్జి కొడుకుని డాన్స్ చేస్తున్నావురా. ఇది అందరికీ వచ్చేది కాదు. మెప్పింపైనా ఒప్పింపైనా అన్ని మనకేంద్రా. ఎంతటి పెద్దలో కలిసే మళ్ళీ ముందు కిందనే కూర్చుని ఉంటారు. ఎక్కడే ఉంటాడు మన పైన పూర్వజన్మ సుకృత వలన మనకి కళ లభించింది అంటాం. కళాకారులు కళాభిమానులు బోకమ్మ నాయుడు గారండి మా ట్రూప్ రాష్ట్రీస్తూ ఒక 100 రూపాయలు కనుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని మరి కోరుకుంటాం. శుభాంజలి. అయితే అమ్మా చెప్పరా, మీ ఆయన ఏమో డాక్టర్. మీ ఆయన చిన్న పని మీద పని చిన్న పని అంటే ఆపరేషన్స్, మీద పని అంటే ఇంజక్షన్స్. ఎందుకు చేస్తాడు? 3 రూపాయలు మనిషి చేస్తాడు. మా ఆయన 3 రూపాయలు చేస్తే అది ఎప్పుడు చేయలేదు. అనియా మా ఆయన నా చెప్తే ఇదెందుకు కొట్టుతున్నాడు? ఏదేడు మీ ఆయన ఉండరా పట్టాలి పెద్దనియా ఏటనియా మీ ఆయన డాక్టర్. చాలా బాగుందమ్మా. మీ ఆయన ఎన్ని గంటలకు డ్యూటీకి వెళ్తారు? మా ఆయన 8 గంటలకు వెళ్తారు. రాత్రి ఎన్ని గంటలకు వస్తారు? 3 గంటలకు వస్తారు. అయ్యో పాపం అప్పుడు ఖాళీ. నువ్వు ప్రోగ్రామ్కి ఎన్ని గంటలకు వెళ్తావు? ప్రోగ్రామ్ కి ఈ రోజు మా మేడం మేము 4 గంటలకు రమ్మంది. మరో రేపు ఎన్ని గంటలకు వెళ్తావు? 10 అవుతారా? 10 అవుతుంది. ఈ మందుతో సాలేక 10 అవుతుంది. 10 వాకి ఏం చేస్తావు? ఏటి లేటి అల్లెత్తారు ఇంట్రా. మీటింగ్ మీద అందులో మీరు తాగుపోతాము. డాలకిత్తుని కొట్టి కలవాలి. మరి ఏం చేస్తావు? కళాకారులు కళాభిమానులు సూర్యటి కృష్ణనాయుడు గారండి మా ట్రూప్ నాశనం తీస్తే 50 రూపాయలు కనుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని మేము కోరుకుంటాం. చెప్పు. ఏంటా మీ ఆయన డాక్టర్ బాగుంది. నువ్వెందుకు సరే మీ ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు. ఆయన వస్తే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు. ఆయనేమో అక్కడ హాస్పిటల్. అందుకో డబ్బులు ఎట్టుకోవచ్చు. కళాకారులు కళాభిమానులు చుక్క సూర్యనారాయణ గారండి మా ట్రూప్ నాశనం తీస్తే 100 రూపాయలు కనుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని మరి కోరుకుంటాం. అలా తోసి జాకెట్ ఎన్నైనా సరే అది పడతా నువ్వు గొడవ సింపిసుకో. అది అలా లాభ ఇది స్టేట్ బ్యాంక్. ఇది స్టేట్ బ్యాంకా? అందుకే నేను తోసి సంతకాడు తోసి ఏమేమి చర్చలో ఉందా? లేదు కదా. లేదు. నా వల్ల నేనున్నా నీకేదో మూసుకొని చెప్పు. అలా ఒకటి లాగేస్తానులే. నేను మొదలు కాదా అనుమానం అలాంటి నన్ను అంటున్నావు. మొగడు అయితే నువ్వు అన్నారా? నువ్వు మగోడు అయితే
అయితే తీయు అమ్మ. అందుకే చూడు ఉంది. చెయ్యి. చెప్పు అవునమ్మా ఏంటా మీ ఆయన ఇస్తాను వింటున్నారు ఉండను ఆయన ఇస్తాను వింటున్నారు ఉండను అయితే ఆయనేమో అక్కడ హాస్పిటల్ నువ్వేమో ఇక్కడ ఆయన అక్కడ నువ్వు ఇక్కడ ఆయన అక్కడ నువ్వు ఇక్కడ ఏదా ఎక్కడ బంతి బజారి అక్కడ ఓ అదే నీ ఎనమను. చూడు సూర్యరా అమ్మాయి. ఆదివారం రోజు మా ఆయనకి సెలవయ్యా అదే నా రోజు ఫుల్గా అయిపోద్ది బజారు గొప్పది ఆదివారం మీ ఆయన సెలవు ఆదివారం రోజు నేను మా ఆయన కలిసి కలిసి చక్కగా స్నాన పనాలు చేసుకుని చేసుకొని టిఫిన్ చేసి ఆహా. విజయనగరం పడితల తల్లి గుడికి వెళ్ళి గుడికి వెళ్ళి మేము రాజీకి వెళ్ళి ఎందుకు మాకు ఇల్లు ఉందిరా ఇల్లు కొనుక్కో మా పిల్లలు స్కూల్కి వెళ్తారు ఆదివారం అక్కడ స్కూల్ ఉందా స్టడీ అవర్స్ ఉంది మా సొంత ఆదివారం స్కూల్ ఉందా స్టడీ అవర్స్ ఉందిరా ఓ స్టడీ అవర్స్ బాగుంది మేము మీరు? మేము ఏయ్, మేము వారానికి ఒకసారి చేసుకుంటాం పందిలో పరిశీలేదు వారానికి ఒకసారి రోజుకి సంగతి తెలుసాను మళ్ళా కదా పందిల్లో బలిస్తారు సరే మమ్మల్ని చూసి వెంటనే ఎవరైనా ప్రోగ్రామ్ బుక్ చేసిన తర్వాత ఈ లీటర్ బాబు ఎంతలా ఉన్నారు ఈ లీటర్ ఆడతారు అంటారు తింటే గానీ రుచి తెలియదు చూస్తే గానీ తన తాలూకు సారం తెలియదు అందుకే ఎప్పుడు కూడా ఎవరిని తక్కువగా అంచనా ఎక్కువ అందుకే వాళ్ళకి ఉన్నాము నేను ఎలాగొన్నాను నేను 2 గంటలు వేస్తాను వేయరా 3 గంటలు వేస్తాను నేను ఫీల్డ్ లో మానేస్తాను నేను 3 గంటలు నేను 3 గంటలు వేస్తాను అవును మేము వారానికి ఒకసారి చేసుకుంటాం బజార్ కాయగూర పడైపోవా మా కాయగూరలు పాడైపోవడానికి పోకపోవడానికి కుళ్ళిపోవడానికి మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఇంట్లో ఉంది ఇక్కడ కాదు ఇది అనుకోండి డబల్ డోర్ సింగల్ డోరా ఎత్తి చూసి కట్టేయాలిరా ఏంటి? సింగల్ పడకలేదు అంతా డబలే డబల్లో మనం దూర్చి వచ్చింది మన సొంత ఉన్నాడు అందరికీ ఈ అబ్బా. చెప్పు సొంత బాగా ఊడిపోతాడు డబల్ డోర్ అమ్మాయి చెప్పు మరి వర్ష ప్రకారం ఆడుకొస్తున్నావు అవును ఎక్కడికి వెళ్ళా గుడ్లో చేపల మాంసం పోయినాడు అయ్యవాళ్ళ అభిమానం అయ్యా కాయగూర పనులు ఎక్కడే పెట్టలేదు నాకు బీరకాయ కూర అంటే మహాప్రీతి ఒరే బీరకాయ సూపర్ గుంటుంది సూపర్ నేను బీరకాయ కొనుక్కున్నా నీకు డబ్బులు ఇవ్వాలా ఏమండి బీరకాయ లేకపోతే నీ బీరకాయ కూర వండిసి ఇవ్వాలా ఇదే బీరకాయ లేకపోతే నీకు బీరకాయలు కొనేసి కూర వండిసి నీకు పంపించాలా అవసరం లేదు మళ్ళీ డౌట్ ఏంటయ్యా నా బీరకాయ ఏం చెయ్యాలి పాడైపోతుంది నేనే చెయ్యలే నా బీరకాయ మంచిదా నా బీరకాయ ఎక్కడ చూస్తావు? నీ బీరకాయ నా ఫ్రిడ్జ్ లో పెట్టావనుకో నా మొగుడికి అసలే అనుమానం ఎక్కువ ఆ చూడకంటే పెట్టుకోండి ఏం చూడుకోండి రే మా ఆయన ఉదయం లెగిస్తాడు ఒక టీ తాగడు ఒక కాఫీ తాగడు ఒక దేవుడు ముఖం చూడు కొండ కొడుకు అలాగా ఫ్రిడ్జ్ దగ్గరకు వస్తాడు ఇదే ఈ పని మీద కళ్ళు ఉంటుంది మూసుకొని డోర్ తీస్తాడు నుండి మీద దాకా ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయో చూస్తాడు ఎంతసేపు డోర్ వేయడు అసలు పని వేయట్లేదు అప్పటికే అలసిపోతాడు అప్పటికే అడిగి వెళ్ళిపోతుంది ఏరా పూర్వం మీ ఆడవారు ఉండేవారంటే చక్కగా స్నానం చేసి మగలంతా పసుపు రాసుకొని శాలంతా బొట్టెట్టుకొని ఎదురుగా వస్తూ ఉంటే పెట్టాలనిపించి మరి ఇప్పుడు మీ గెరసగా ఆడవాళ్ళు ఉన్నారు మీ ఇద్దరు మేము మగవాళ్ళు టైట్ ఫిట్ ఏ గౌరీ నా గవర్నమెంట్ గొప్ప పడుతుంది జీడిపేట టీ షర్ట్ ఆడ ఇస్తాడా మా మగవాడు ఉండే ఇస్తాడా అదే ఎంతవరకు వచ్చింది కాబట్టి మరి ఇంకా ఉండదు లేదు అరే నీకు నాకు డబ్బులు నువ్వు మీ మగవారికి చెప్పుకో నేను మా ఆడవాళ్ళకి చెప్పుకో చెప్పుకొని తమ్ముంటే ఏం చెప్పుకో తెమ్ముంటే షేటి నా బల్ల మీద నువ్వు రాకూడదు దాని మందం పెద్ద ఒరే బాబా మీ చెల్లాయికి నాకు నప్పదు నిలబడలేదు ఉండలేదు బాబా ఈ స్టేజ్ పంచిరా